హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్‌గా ట్రేడింగ్‌ను ఒక ప్రొఫెషన్ లాగా నేర్చుకోవాలి. క్రమశిక్షణతో చేయాలి. సో, ఈ రెండిటిని పాటించి ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ట్రేడింగ్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు బాస్ ఎవరు ఉండరు. మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. మన బాధ్యత మనమే వహిస్తాం. సో, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్ ఈజ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఏమీ ఉండవు. మనం 9కి బయలుదేరేసి ఆఫీస్‌కెళ్ళిపోవాలి. 5 వరకు ఖచ్చితంగా ఉండాలి. మనం బయోమెట్రిక్ పెట్టాలి. ఇలాంటివి ఏవీ ఉండవు. సో, ఇదొక సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్, నెలవారీ టార్గెట్స్ అసలుండవు. సో, టార్గెట్ మీన్స్ సేల్స్ టార్గెటు అండ్ కేపీఐ, ఆహ్, సంథింగ్ ప్రొడక్షన్ టార్గెటు ఇలాంటివి ఏవి ఉండవు. సో, మనం ఎవరికీ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు సేల్స్ టార్గెట్ అవ్వలేదు, ప్రొడక్షన్ టార్గెట్ అవ్వలేదు అన్నట్టు రెస్పాన్సిబుల్‌గా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ట్రేడింగ్‌ను ఎక్కడి నుంచైనా చేయొచ్చు. సపోజ్ ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం. సడెన్‌గా మనం ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సొచ్చింది. మన ల్యాప్‌టాపో లేదా మన మొబైల్ ఫోనో ఏదో తీసుకొని వెళ్ళిపోయేసి, ఒక ప్రాపర్ ఇంటర్నెట్ ఉంటే చాలు. మన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, సపోజ్ మనం ట్రావెలింగ్‌లో ఉన్నాం. సో, ట్రావెలింగ్‌లో కూడా ప్రాపర్ ఇంటర్నెట్ అనేది ఉంటే మనం ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాని తర్వాతొచ్చేసి ఆదాయానికి పరిమితి ఉండదు. మీ ఆదాయం, మీ జ్ఞానం, మీ అనుభవం, మీ రిస్క్ మేనేజ్‌మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. సపోజ్ నేను 1,00,000 రూపీస్‌తో ట్రేడింగ్ 1,00,000 రూపీస్ క్యాపిటల్‌తో నేను ట్రేడింగ్ చేస్తున్నాను. సో, 1,00,000 రూపీస్‌తో నాకున్న నాలెడ్జ్‌కి నేను 10,000 రూపీస్ ఎర్న్ చేయగలుగుతాను పర్ డే. సో, సమ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు 5,00,000 రూపీస్ క్యాపిటల్ పెట్టుకొని చేస్తారు. వాళ్ళు ఈజీగా 50,000 సంపాదిస్తారు కదా! సో, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు 5,00,000 పెట్టి ట్రేడింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటది. సో, అలాగా మన ఎక్స్‌పీరియన్సు, మన రిస్క్ మేనేజ్‌మెంట్ పైనే మన ఆదాయం అనేది ఆధారపడి ఉంటుంది. సో, నెలలాగా ప్రతి నెల ఒకటో తేదీ, 30వ తేదీ అలాగా ఫిక్స్‌డ్ సాలరీ అయితే కాదు. ప్రమోషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకొక అడ్వాంటేజ్. మన నైపుణ్యం పెరిగిన కొద్దీ మన ఎదుగుదల కూడా పెరుగుతుంది. సో, మనల్ని ఎవరు పోయేసి రికమెండ్ చేసి ఇతను బాగా మంచి ఎంప్లాయీ, ఇతనికి ప్రమోషన్ ఇవ్వాలి, ఇతన్ని కొంచెం హై క్యాడర్ పెంచాలనే రికమెండేషన్స్ అసలు అవసరం ఉండదు. ఇంకొకటేంటంటే ఆఫీస్ పాలిటిక్స్ అసలే ఉండవు. ఎందుకంటే మనం ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లే. మనం ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లే. సో, మన పని మనం జేసుకుంటాం. ట్రేడింగ్ అవర్స్‌లో ట్రేడింగ్ జేసుకుంటాం. మిగిలిన అవర్స్‌లో మనం మన ఇంకొక వర్క్ గూడా జేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే డ్రెస్ కోడ్ ఉండదు. మనం యూనిఫార్మ్ యేసుకొనెళ్ళాలి, షూస్ ధరించుకొనెళ్ళాలి, ఆహ్, టై గట్టుకొనెళ్ళాలి, సూటేసుకొనెళ్ళాలి. ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఏముండవు. మనకు నచ్చిన దుస్తులు ధరించుకొని మన ఇంట్లో గూర్చొని మనం ట్రేడింగ్ జేసుకోవచ్చు. సో, సపోజ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. సపోజ్ మనము ఆఫీస్‌కెళ్ళాలి. బైక్‌లో ఎళ్ళాలి, లేదంటే ట్రైన్‌లో ఎళ్ళాలి, లేదా బస్‌లో ఎళ్ళాలి. ఈ పెట్రోల్ ఖర్చులు, ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అలాంటివి ఏమీ ఉండవు. మన ఇంట్లో కూర్చుంటాం. మన ఇంట్లో ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన ఇంట్లోనే ట్రేడింగ్ చేసుకుంటాం. సో, ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మనకు నచ్చిన ట్రేడింగ్ స్టైల్‌ని ఎంచుకోవచ్చు. సపోజ్ ఇంట్రాడేస్ ట్రేడింగ్ జేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ జేసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ జేసుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్‌మెంట్ కూడా జేసుకోవచ్చు మన దగ్గర డబ్బులెక్కువుంటే. సో, ఆఫీస్‌లో అలా ఉండదు గదా! మనకి వాళ్ళిచ్చిన వర్క్‌ని డెఫినిట్‌గా దాన్ని కంప్లీట్ జేయాలి. వాళ్ళిచ్చిన వర్కే మనం చేయాలి. బట్ ఇక్కడ అలా గాదు. ఇంట్రాడేలో అయినా జేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్‌లో అయినా జేయొచ్చు, పొజిషనల్ ట్రేడింగ్‌లో అయినా జేయొచ్చు. ఏది రాదు నేను ఇన్వెస్ట్‌మెంట్ జేసుకుంటానంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా జేసుకోవచ్చు. సో, ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తక్కువ పెట్టుబడితో ప్రారంభించొచ్చు. సపోజ్ కొన్ని బిజినెస్ ఉంటాయి. అట్‌లీస్ట్ చిన్న చిన్న బిజినెస్‌లు చూసుకున్నా రోడ్ సైడ్ హోటల్ పెట్టాలన్నా గాని మినిమమ్ ఓ 2,00,000, 3,00,000 అవుతుంది. అంత ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. బట్ ట్రేడింగ్‌కి అలా గాదు. మన దగ్గర 50,000 ఉన్నా గూడా మనం నిఫ్టీలో ట్రేడ్ జేయొచ్చు. 1,00,000 రూపీస్ ఉంటే నిఫ్టీలో ట్రేడ్ జేయొచ్చు. సో, తక్కువ క్యాపిటల్‌తో గూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇదొక బెస్ట్ అడ్వాంటేజ్. ప్రతిరోజు
కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్‌లో చార్ట్ ప్రతిరోజు మనకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని చూపిస్తది. నిన్నొచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఈరోజు రావాలని రూల్ ఏం లేదు. సో, అలాగా ప్రతిరోజు కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. త్రూ ఔట్ ద వరల్డ్ మనం ప్రొఫెషనల్ ట్రేడర్స్ ట్రేడింగ్ ఎలా చేస్తున్నారో తెలుసుకోవచ్చు. మన మన స్కిల్స్ మీదనే మన సంపద ఆధారపడి ఉంటుంది. మన అనుభవం, మన క్రమశిక్షణ, విశ్లేషణ, రిస్క్ మేనేజ్‌మెంట్ పైనే మన ఆదాయం, ఆస్తులు ఆధారపడి ఉంటాయి. ఆదాయాన్ని క్రమంగా పెంచుకునే అవకాశం గూడా ఉంటది. సపోజ్ మన దగ్గర అనుభవం, క్యాపిటలు పెరిగే కొద్దీ ట్రేడింగ్ పరిమాణాన్ని గూడా పెంచుకోవచ్చు. సో, ట్రేడింగ్ పరిమాణం పెంచేది సపోజ్ ఈరోజు మనం ఒక 5,00,000తో ట్రేడింగ్ చేస్తున్నాం నిఫ్టీలో. మన దగ్గర క్యాపిటల్ పెరిగింది, ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. 10,00,000తో చేస్తాం. ఇంకొంచెం పెరిగింది 20,00,000తో చేస్తాం. సో, అలాగా మనం 20,00,000తో ట్రేడింగ్ చేస్తే సపోజ్ 20,00,000తో ట్రేడింగ్ చేస్తే 1,300 షేర్స్ ఉంటాయి మన దగ్గర. అట్‌లీస్ట్ ఒక షేరు నిఫ్టీలో 15-20 రూపీస్ పెరిగినా గానీ 25,000-26,000 రూపీస్ పర్ డే మనం ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. సో, మన ఆదాయాన్ని క్రమంగా పెంచుకునే అవకాశం మనకుంటది. బట్ సాలరీలో అలా ఉండదు. ఫిక్స్‌డ్ సాలరీ. మనకి 20,000 అంటే 20,000, రూ. 1,00,000 అంటే రూ. 1,00,000 సాలరీ అంతే. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆర్థిక స్వాతంత్ర్యం పొందే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఒకే జీతంపై ఆధారపడి పని చేయకుండా ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. సపోజ్ నువ్వు జాబ్ చేస్తున్నావు. జాబ్ చేస్తా కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ఇదేం కాదు. సో, ఆహ్, ఇంకోటేంటంటే ప్రపంచ మార్కెట్‌ల గురించి తెలుసుకునే అవకాశం ఉంటది. భారత్ మార్కెట్‌లోనే కాదు, గ్లోబల్‌గా ఎకనామిక్ కంపెనీసు బిజినెస్ ఎలా ఉంది? జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? వీటన్నిటిపైన అవగాహన పెరుగుతుంది మనకి. రిటైర్మెంట్ వయసు ఉండదు. మీకు ఆసక్తి, సామర్థ్యం ఉన్నంత వరకు ట్రేడింగ్ కొనసాగించవచ్చు. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. మనం వయసైపోయింది, 60 దాటిపోయింది, రిటైర్మెంట్ తీసుకోవాలి, ఇంట్లోనే కూర్చోవాలి, ఏ పని చేయకూడదనేది ఏముండదు. మనం ఇంట్లోనే కూర్చొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, ఇంకొకటేంటంటే, మన నిర్ణయాలు మన చేతిలోనే ఉంటాయి. ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు చేయకూడదనేది మన నిర్ణయం. ఇది ఇది ఒక ఫ్రీడమే కదా! ట్రేడింగ్‌లో. డబ్బును నిర్వహించడం కూడా నేర్చుకుంటారు. రిస్క్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇలాంటి నైపుణ్యాలన్నీ పెరుగుతాయి. సో, ఇవి తెలిస్తే మనం ఇంకా ఆర్థికంగా ఎదగడానికి ఈ రిస్క్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ అన్నీ కూడా దోహదపడతాయి. సో, ఇంకోటేంటంటే సమయం మీద మనకే నియంత్రణ ఉంటుంది. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధి కూడా మనం సమయం కేటాయించవచ్చు. జాబ్‌లాగా ఈ టైంలో ఆఫీస్‌లోనే ఉండాలి. ఈ టైం అయిన తర్వాతనే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి టైము. ఇలా ఏమీ ఉండదు. సో, ఇది ఇవన్నీ చాలా చాలా అడ్వాంటేజెస్. ఇంకోటేంటంటే ఉద్యోగం మనకు జీవితాన్నిస్తుంది. సారీ, ఉద్యోగం మనకు జీతాన్నిస్తుంది. వ్యాపారం సంపదను సృష్టించే అవకాశం ఇస్తుంది. కానీ ట్రేడింగ్ మనకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించే అవకాశాన్నిస్తుంది. అది అదృష్టంతో కాదు, జ్ఞానం మరియు క్రమశిక్షణ మరియు సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తో మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఇవన్నీ మనం స్కిల్స్‌ని డెవలప్‌మెంట్ చేసుకుంటూ, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ, సరైన రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ట్రేడింగ్ చేస్తే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే ఇదే ఉత్తమమైన ఆహ్, వర్క్ అవుతుంది. సో, ఇవన్నీ ట్రేడింగ్‌లో అడ్వాంటేజెస్ అండి. ఆహ్, ఇవన్నీ ఉన్నా కూడా మెయిన్ ఇంకొకటుంది ట్రేడింగ్‌లో మనం నేర్చుకోవాలంటే, నేర్చుకోవడం కాదు, నేర్చుకొని దాన్ని ఫాలో చేస్తేనే ట్రేడింగ్‌లో మనం కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ సంపాదించగలం. అదేంటంటే ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ట్రేడింగ్ సైకాలజీ గనక మనకు తెలిస్తే, మనం అల్టిమేట్‌గా ప్రతిరోజు ట్రేడింగ్‌లో ప్రాఫిట్స్ సంపాదించడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో, ఈ వీడియోలో నేను ఆహ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యొక్క అడ్వాంటేజెస్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సైకాలజీ గురించి డిస్కస్ చేస్తాను. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే గనక
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ను ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.